నేను ఇంకా మా మమ్మీ ఇద్దరం కలిసి వెళ్ళి పుట్టమన్న తీసుకొని రావడానికి వెళ్తున్నాము. చలో వెళ్దాం. ఈరోజు అయితే నేను ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట. అయితే మేము ఇక్కడే వచ్చి పుట్టమన్న తీసుకుంటాం అనమాట. అంటే ఒక్కొక్క ప్లేస్, అంటే చిన్నప్పుడు ఒక ప్లేస్లో తీసుకుంటుండే, ఇప్పుడు ఒక ప్లేస్లో తీసుకుంటున్నాం అనమాట. లాస్ట్ ఒక 2 years నుంచి అయితే ఇక్కడ పుట్టమన్న తీసుకోవడానికి వస్తుండే. కానీ ఇప్పుడు వస్తే ఎలా ఉంది అంటే ఈ సిచ్యువేషన్ మొత్తము అక్కడ పుట్ట ఉంటుంది కదా, పుట్ట పైన మొత్తము ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అవి ఉంటాయి కదా టైల్స్ ఏదైతే ఉంటే. నువ్వు ఇక్కడ వచ్చేసినావా? ఎక్కడ చూసినా మన వాళ్ళే, అందరూ తెలిసిన వాళ్ళే. సో ఇది అన్నమాట, ఇలా ఉంది మొత్తము. కొంచెం క్లీన్ చేయాలి మనము. ఇక్కడ సైడ్కి మొత్తము ఆ టైల్స్ వేయడంతో పుట్ట కనిపించట్లేదు మనకి అంత క్లియర్గా. కాకపోతే మనం కొంచెం కేర్ఫుల్గా సైడ్ నుంచి తీసుకుంటే బెటర్. ఆల్మోస్ట్ అయిపోయినట్టే పూజ అయితే. ఇంకా ఇప్పుడు అంటే ఫస్ట్ వాటర్ చల్లాలి, ఆ తర్వాత ఏం చేయాలంటే పసుపు కుంకుమ పెట్టాలి, తర్వాత బెల్లం ఇంకా చక్కెర ఇంకా ఉంటాయి కదా కొంచెం ప్రసాదంలా పెట్టాలన్నమాట. ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము బొట్టు కూడా పెట్టుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే మనము సైడ్ నుంచి పుట్టమన్ను తవ్వాలన్నమాట. ఇక్కడ నుంచి బైక్ సౌండ్స్ అన్నీ వస్తున్నాయి కదా. డ్రెస్ బాగుంది, కరెక్ట్ ఒకేషన్కి కరెక్ట్ డ్రెస్ వేసుకోవాలి కదా. సో ఇంకంతే గాయస్, ఇప్పటికైతే మంచిగా పుట్టమన్నుకి పూజ అంటే పుట్టకి పూజ చేసేసిన తర్వాత ఇప్పుడు పుట్టమన్న తీసుకుంటున్నాము. తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాలి. పుట్టమన్ను కోసం వస్తే ఆంటీ కూడా వచ్చిందనమాట. ఆంటీ ఇంకా అంకుల్ ఇద్దరు వచ్చారు. సో మాకు కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట ఆంటీ కూడా. పుట్టమన్ను తవ్వుతూ అంతా ఉంటుంది కదా. అంకుల్ రండి, సరే నా దుర్గామాత దగ్గరికి మనతో వస్తున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం.